ధరణి, నువ్వు నాకు అన్నిసార్లు కాల్ చేసావా? హా, మనిషి ఏమైపోయావో తెలీదు, అసలు కనిపించనే లేదు. చేయనా మరి? ఓకే. ఏంట్రా ఓకే? ఆ తర్వాత మళ్ళీ నాకెప్పుడు ఫోన్ చేయాలనిపించలేదా? కొన్ని వేల సార్లు అనిపించింది ధరణి, కానీ ఒక్కసారి కూడా చేయటానికి ధైర్యం సరిపోలేదు. అనిపించింది, కానీ ఫోన్ పోవటం వల్ల తర్వాత నీకు చేయటం కుదరలేదు. నెంబర్ లేదు నా దగ్గర. ఏంట్రా, నేను అడిగే ప్రశ్నలన్నీ తెలిసి ముందే సమాధానాలు రాసుకొని వచ్చినట్టున్నాయి నువ్వు చెప్పేవన్నీ. చచ్చా, అలా ఏం లేదు ధరణి. ఒక్కసారి కూడా మళ్ళీ నా దగ్గరికి రావాలనిపించలేదా కార్తిక్? నీ ముందుకొచ్చి నించోటానికి ధైర్యం సరిపోలేదు ధరణి. నా స్థాయి నాకు తెలుసు కదా. అనుకున్నాను చాలాసార్లు, కానీ కుదరలేదు. సారీ. అయ్యో, సారీ ఎందుకు కార్తిక్? కలవాలనిపించే అంత దగ్గర మనిషిని కాలేకపోయానేమో నేనే. అలా ఏం లేదు ధరణి, ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల కుదరలేదంతే. సరేలే వదిలే, ఇప్పటికైనా కలిసాం. అసలు ఇప్పుడు ఏం చేస్తున్నావు కార్తిక్? ఇక్కడే హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తున్నాను. ఓ సూపర్ కార్తిక్, అయితే వైజాగ్ని పూర్తిగా మర్చిపోయావన్నమాట. అన్నీ ఇచ్చిన ఊరిని మర్చిపోగలవా? హైదరాబాద్ నచ్చిందా? అన్నం పెడుతున్న ఊరు నచ్చకుండా ఎలా ఉంటుంది? నిజంగానే నువ్వేం మారలేదు కార్తిక్. సిగ్గుపడతావు అండ్ సూటిగా మాట్లాడతావు. అంత లేదు. నేను సూటిగా చెప్పలేకపోయిన మాటలు చాలా ఉన్నాయి. పెళ్ళి మ్యారేజ్